లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్. ప్రజెంట్ ఎమ్మెల్యేనే కారణం అనే దాంతో ఆయన ఆరోపణ. ఎవడన్నా పేరు పెట్టాలంటే ప్రేమతో పెట్టాలి. అడుక్కొని పెట్టించుకోవాల్సినటువంటి గత్యంతరం లేని స్థితి నీకు వచ్చిందంటేనే నీవు ఎక్కడున్నావు అనేటువంటిది గుండెల మీద చేసుకొని చెప్పాలి. ఎవరి పేరు పెట్టాలన్నా ఎవరి పేరు పెట్టకూడదు అనేటువంటిది మీ జర్నలిస్టులో ఉన్నటువంటి ఒక మిత్రుడే ఆడ మాలేసిండు. అక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆయనకు తెలుసా, ఆయనకు ఆ విషయం అన్నా తెలుసా, లేసుకున్న కరపత్రం అన్నా తెలుసా అనేటువంటిది కనుక్కుంటే మంచిది. అంటే తెలుసుకోనన్నా మాట్లాడాలి, లేదు అక్కడ వాస్తవ పరిస్థితిని పోయి పరిశీలించని మాట్లాడాలి. కానీ తెలియకపోయా, తెలుసుకునే తత్వం లేకపోయా, ఈ రెండు లేనప్పుడు ఏముంటుంది? భావదారిద్ర్యం ఉంటుంది. ఈ భావదారిద్ర్యం ఉన్నప్పుడు ఏముంటుంది? నోరుకు పని చెప్తారు. జ్ఞానం ఉన్నోడు, విజ్ఞానం ఉన్నోడు, అవగాహన ఉన్నటువంటి వాడు, అర్థం చేసుకున్నటువంటి వాడు అడ్జస్ట్ అవ్వటమో లేకుంటే అవతలను ఆలోచింపజేయటమో ఉంటుంది. ఈ రెండు లేనటువంటి వారు ఏడిపోయే అవతల మీద ఏడిపోయే అవతల మీద దూషణలే, అవతల మీద దుమ్ము పోయటమే ఒక లక్ష్యంగా పెట్టుకుంటారు. కానీ ఇది ఎంతకాలము నిలబడదు, ఎంతకాలము చెల్లుబాటు కాదు. నేను 5 సంవత్సరాలు ఓడిపోయినా. ఎక్కడ ఏ పబ్లిక్ ఇన్స్టిట్యూట్నో, ఏ పబ్లిక్ సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యాలయాలను నేను పోయిన దాఖలాలు లేవు, చూసిన దాఖలాలు లేవు. ఎందుకు? నా డ్యూటీ అది కాదు. నా డ్యూటీ ఏంది? నా డ్యూటీ నా సంబంధించినటువంటి ప్రజల యొక్క మనోభావాన్ని గెలుచుకొని తిరిగి మళ్ళీ ఎన్నిక కావడానికి కావాల్సినటువంటి పని చేసుకోవటం నా డ్యూటీ. కాబట్టి నేను ఆ పని చేసుకున్నాను. ప్రజలు నన్ను విశ్వసించారు, నాకు ఓట్లేసి గెలిపించారు. బట్ ఇప్పుడు కూడా మా సోదరులకి నేను చెప్తున్నది ఏంటంటే, ప్రజల మనోభావాన్ని గెలుచుకోండి, ప్రజల దగ్గర గండి, ప్రజల కష్టాలు కన్నీళ్లు దూర్చేటువంటి ఒక ప్రయత్నం చేయండి. మీరు మీకు సంపాదిస్తున్నటువంటి సంపదలో తులమో పొలమో ప్రజలకు పెట్టండి, పేదవాడికి పెట్టండి, విద్యార్థులకు పెట్టండి, అనార్థులకు అభాగ్యులకు పెట్టండి, వాళ్ళ ఆదరాభిమానాలు చురగొనండి. గా పని చేయండి, మేము కూడా మీకు సన్మానం చేస్తాం, సాల్వాలు కప్పుతాం. కానీ ఎప్పుడు కూడా ఈర్ష్య బుద్ధి, ఎప్పుడు కూడా కుట్రపూరితమైన బుద్ధి, ఎప్పుడు కూడా ఓర్వలేని బుద్ధి అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇది మనల్ని సజీవంగా మనిషిగా నిలబెట్టదు, మన క్యారెక్టర్ని ఇది నిలబెట్టదు. కాబట్టి మారవలసింది, మార్చుకోవలసింది మన యొక్క భావజాలాన్ని, మన యొక్క పద్ధతుల్ని, మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కొట్లాడి ఈ రాష్ట్రంలో ఒక దురంకురమైనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని గద్దెదించి ఇలా ప్రజాపాలన తీసుకొచ్చింది. ప్రజాపాలన వచ్చింది కాబట్టి, ఒక ప్రజాస్వామికమైనటువంటి పాలన కంటిన్యూ అవుతుంది కాబట్టి, ఒక దళితుడైనటువంటి అందశ్రీ పాడమోసి చెవిలో సొంత కొడుకులాగా వ్యవహరించినటువంటి ఒక దార్శనికమైనటువంటి ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి. కాబట్టి మా ప్రభుత్వానికి ఉన్న దార్శనికత, మా ప్రభుత్వం అధినేతకు ఉన్నటువంటి దార్శనికత, మా ప్రభుత్వ అధినేతకు ఉన్నటువంటి కన్సర్ను ఈ రాష్ట్రంలో ఇప్పటికీ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత పరిపాలించిన ఏ ఒక్కరికి లేదని నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. నేను కూడా 5 ఏళ్ళు అక్కడున్నోనే. ఏం చేసిర్రు? చనిపోయినటువంటి కళాకారులు, గూడ అంజయ్య చనిపోయిండు, పోయిరా ఇంటికి. గూడంజయ్య పాట గజ్జలు గజ్జాలు 2 గజ్జలో రాజన్న అని చెప్పేసి ఉర్రూతలు ఊగినాయి ప్రతి సభలు. గూడంజయ్య పాడ మోసినటువంటి నాయకుడు ఎవడుండో చూపించమనండి. గూడంజయ్యను ఆదుకున్నటువంటి వాళ్ళు ఎవరు చూపించమనండి. ఇదే అందశ్రీ పాట జయ జయ తెలంగాణ అనేటువంటిది మారు మోగింది. ఎందుకు పెట్టలేదు దీన్ని? జాతీయ గీతం ఎందుకు చేయలేదు? ఇలా తెలంగాణ తల్లి అనేటువంటి విగ్రహాలను ఇది చేసినావు, దానికి గెజెట్ ఎందుకు చేయలేదు? అధికారికంగా ఇది తెలంగాణ తల్లి అని ఎందుకు చేయలేదు? ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే చాలా పాపాలు చేసిర్రు. బొంబాయి, బొగ్గుబాయి, దుబాయి, పాలమూరు వలసలు అన్నారు. చాలామంది మేధావులు 3 రకాల వలసలుగా దీన్ని తెలంగాణను విశ్లేషించారు. ఒకటి, భూమార్గంలో పోయేసి రోడ్లు వేసి మట్టి పని చేసేటువంటి పాలమూరు, బిల్డింగ్లు కట్టే పాలమూరు వలస అయితే, భూగర్భ లోపలికి పోయేటువంటి బొగ్గుబాయికి సంబంధించినటువంటి వలస ఒకటైతే, ఆకాశ మార్గంలో పోయేటువంటి బొంబాయి, దుబాయ్ వలసలు. ఈ వలసలు వాపసు వస్తాయి అన్నారు. ఎక్కడొచ్చినాయి వాపసు? ఎక్కడొచ్చింది ఉపాధి? ఎక్కడొచ్చినాయి ఉద్యోగ అవకాశాలు? తెలంగాణకు 8.5 లక్షల కోట్ల రూపాయలు, 8 కోట్ల
29,000 కోట్ల 8,29,000 కోట్ల రూపాయల అప్పు చేసారు. ఏది తెలంగాణ దిశ దశ మార్చినటువంటి దాఖలాలు లేవి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పాపాలు ఉన్నాయి. బట్ 15-16 కోట్ల రూపాయల నిధులు ఇప్పించి రోజు మా మున్సిపల్ చైర్మన్ అక్కడ కేటాయించి పరిశీలన చేస్తూ ఎంటబడి పని చేయించడం మీరే చూసారు. వాళ్ళు చేసినటువంటి పని తంతే ఊడిపోతున్నటువంటి ప్లాస్టింగ్ని మీరు చూసారు. అవన్నిటిని కూడా వాళ్ళు చేసిన పాపాలని, వాళ్ళు చేసిన దుర్మార్గాల్ని సరిచేస్తూ సవరిస్తూ దాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి ఒక కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఇక్కడ కనీస మినిమం నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళు మాత్రమే అది మాట్లాడతారు. ఎందుకంటే ఏ గవర్నమెంట్ అయినా ఒక పని ప్రారంభించినప్పుడు దానికి అన్ని రకాల శాంక్షన్స్ ఉండి ప్రారంభించినప్పుడు ఆ పనిని ఆ తదుపరి వచ్చినటువంటి గవర్నమెంట్ కంటిన్యూ చేస్తుంది, కంప్లీట్ చేస్తుంది, ప్రజలకు అందిస్తుంది. ఇది ఇక్కడ ఉండేటువంటి పార్లమెంటరీ సిస్టంలో ఉండేటువంటి ఒక ప్రొసీజర్. కాబట్టి నేనే అనుకుంటే నేనే అనేటువంటి అహంకారపూరితమైన ఆంబాపూరితమైనటువంటి ధోరణిని ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఇక్కడున్న ప్రజాస్వామిక వ్యవస్థ యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామిక పద్ధతుల్లో ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు వాటి విధి విధానాల్ని సక్రమంగా ముందుకు తీసుకుపోయేటువంటి క్రమంలో పెండింగ్ పనుల్ని పూర్తి చేస్తుంది, కొత్త పనుల్ని స్టార్ట్ చేస్తుంది, ప్రజలకు ఏం నీడ్ ఉందో అవి చేసుకుంటూ పోతుంటాయి. కాబట్టి ఈరోజు పనిపాట లేని వాళ్ళు ఊరంతా ఊరు ముఖం అంటే ఇంకోరు సీసముఖం అన్నట్టుగా మూతలిప్పేటువంటి వాళ్ళకు విలువలు తెలియదు కాబట్టి మాట్లాడుతుంటారు. దాని గురించి పట్టించుకోవాల్సినటువంటి దాన్ని వినవలసినటువంటి అవసరం కూడా లేదు. మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్తుండ్రు, మీకు విజన్, మీకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ, మీకు ఒక విజన్, ప్రజలకు ఏం కావాలో, ప్రజలకు ఏం నీడ్ ఉందో, ప్రజలు ఏం కోరుకుంటుందో అది చేసుకుంటూ పోండి తప్ప వెనుక పోతుంటే మస్తు మరుగుతుంటే కుక్కలు, ముగిటికే కుక్క కల్లా మనం మళ్ళీ చూసుకుంటూ పోతే ప్రయాణం సాగదు అనేటువంటిది మా ముఖ్యమంత్రి గారు మాకు చెప్పినటువంటి జ్ఞానం. కాబట్టి వాళ్ళ నాయకులు వాళ్ళకు జ్ఞానాన్ని అందిస్తే మంచిది. వాళ్ళ నాయకులు వాళ్ళు ఏమి మాట్లాడాలా, ఏం మాట్లాడకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏమి సిస్టానికి లోబడి ఎట్లుండాలి, ఎట్లా ఉండకూడదు అనేటువంటిది జ్ఞానోదయం లేదు. కాబట్టి ఆ పార్టీ ఎలా అంత దౌర్భాగ్య స్థితికి నెట్టివేయబడ్డది. 69,000 పైచులకు మెజార్టీ ఇచ్చారు ప్రజలు. కాబట్టి అంటే గొప్పగా ఆదరించారు. నాకు వచ్చిన మెజార్టీ కంటే కూడా ప్రతిపక్ష పార్టీలకు వచ్చిన ఓట్లు తక్కువనే. కాబట్టి ఇక్కడ వన్ సైడ్గా ప్రజలు మాకు ఓట్లు వేస్తారు, గెలిపిస్తారు అనేటువంటి నమ్మకం, విశ్వాసం ఉంది. ఈడ మాకే నాయకత్వం అనేటువంటిది గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో బలమైన నాయకత్వం ఉంది, వన్ సైడ్గా నాయకత్వం ఉంది. కాబట్టి మాకు మధ్య పోటీ ఉంటే తప్ప మాకు ఇతరులతో పోటీ అనేటువంటి థాట్ కూడా మాకు రావట్లేదు, ఆలోచన కూడా మాకు లేదు. గ్రామాలలో కూడా వన్ సైడ్గా కాంగ్రెస్ వాతావరణం కనిపిస్తుంది తప్ప ఇతర పార్టీల రాజకీయ యాక్టివిటీ కూడా మాకు పెద్దగా కనిపిస్తున్నటువంటి దాఖలాలు లేవు. ఇంకూతి పవనాలకు ఓట్లు రాల్చే ప్రజలు వీళ్ళు కాదు. ఓట్లకి ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది. ఇప్పటి నుంచే ఏడుస్తుంటే ఏడ్చి కన్నీళ్ళు కూడా మిగిలవు. కాబట్టి ఆ ఏడుపు మానుకొని మీ పార్టీని నిర్మాణం చేసుకోండి. మీ పార్టీ కుటుంబంలో ఉండేటువంటి అల్లకల్లోలాన్ని సరి చేసుకోండి. మీ పార్టీ యొక్క మానసిక స్థితిని బాగు చేసుకునే ప్రయత్నం చేయండి తప్ప ఇంకోటి లేదు. ఇలా 29వ తారీఖు నాటికి ఎన్నికల కోడ్ వస్తుంది. ఎన్నికల కోడ్లో దీక్ష ఉండదు, నా దివాస్ ఉండదు. ఏదన్నా పర్మిషన్ తీసుకొని పెద్ద గ్రౌండ్లో 10,000, 20,000, 30,000, 50,000 మందితో మీటింగ్ చేసుకోవాలి. ఆ మీటింగ్ చేసుకునే శక్తి లేదు, మీటింగ్కి వచ్చే ప్రజలు కూడా కనిపిస్తలేదు. కాబట్టి ఇక అందరికంటే ముందే ఊరుకోడు కూసినట్టుగా దీక్షా దివాస్ 29వ తారీఖు ఇవాళ గిది చేస్తాం, గది చేస్తామని ఒక కూత కూసేటువంటి ప్రయత్నం చేసారు తప్ప దాంట్లో పస లేదనేటువంటి నాకు ఉన్నటువంటి అభిప్రాయం. మేము అన్ని వన్ సైడ్ అయితే అనేటువంటి ఆలోచన ఉన్నది. ఈ చీరల పంపిణీ అనేది ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకునే పంపిణీ చేస్తున్నారు అనేది ఒక ఆరోపణ నడుస్తుంది. ఇది ఏమంటారు? చీరల పంపిణీ అనేటువంటిది మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిండు. 4 రోజులు ఆలస్యమైన క్వాలిటీతో, నాణ్యతతో కూడుకున్న చీరలు ఇస్తాం. ఈ చీరల సెలక్షన్ కూడా ఆఫీసర్లో ఇక్కడ ఉండేటువంటి మంత్రుల్లో చేయవలసినటువంటి పని కాదు.
ఏదైతే సమభావన సంఘాలు ఉన్నారో జిల్లా సమైక్యలు ఒక్కొక్క జిల్లా నుంచి ఒకరు ఇద్దరు పోయేసి వాళ్ళే సెలెక్ట్ చేసుకొని వాళ్ళే ఎంపిక చేసుకొని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఎంపిక చేసుకున్న చీరల్నే తీసుకొచ్చేసి ప్రభుత్వం ఇవ్వాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంటారు. దానికి బతుకమ్మ పండుగ కులమానికం ఇంకో పండుగ కులమానికం కాదు, క్వాలిటీ క్వాంటిటీ ఆ ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగానే మనం చీరలు ఇవ్వాలి, వాళ్ళ సెలక్షన్కి అనుగుణంగానే చీరలు ఇవ్వాలని అవి సెలెక్ట్ చేసి ఆ సెలెక్ట్ అయినటువంటి క్వాలిటీని నేసి తీసుకొచ్చి ఇది చేయటప్పటికి కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు. బఠానీలకు ఉల్లిగడ్డలకు పల్లీలకు బనికి రానటువంటి చీరలు అయితే మనం ఇవ్వద్దు, ప్రజలకు అవసరమైన చీరలు ఇవ్వాలన్నారు. అది తీసుకొచ్చినాం, ఇచ్చినాం. ప్రజలందరూ కూడా హర్షిస్తారు. ప్రజలందరూ హర్షిస్తారు కాబట్టి వాళ్ళు ఇంకొక ఏడుస్తారు. ఎప్పుడు కూడా నేను చెప్పినా కదా, ప్రజలంతా ఒక దారి ఉంటే వాళ్ళు ఇంకో దారి. ఎప్పుడు చెప్పిందే చెప్పు, అబద్ధం చెప్పు, మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు అనేటువంటి నినాదాన్ని ప్రతిపక్షాలు ఎంచుకునే తప్ప వాళ్ళలో పసలేదు, వాస్తవం లేదు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.